సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే మన ఫెస్టివల్ కి 18 days అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఒక చిన్న వినాయకులు అయితే చాలా బాగున్నాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓం శ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర అయితే మనకి డిఫరెంట్ ఐడియల్స్ అయితే ఉన్నాయి అనమాట. కూర్చున్న స్టైల్ విధానం అయితే డిఫరెంట్ ఉన్నాయి అనమాట. చిన్న వినాయకులు చాలా బాగా అనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్క వినాయకుడిని మనం చూస్తూ మాట్లాడదాము. ప్రతి ఒక్క వినాయకుడికి అయితే వీళ్ళు స్టోన్ వర్క్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టోన్ వర్క్ ఉందో సో మొత్తం వీళ్ళే చేశారు అనమాట. అండ్ క్లాతింగ్ కూడా వీళ్ళే ఓన్ గా మొత్తం క్లాతింగ్ కానీ అన్ని ఇంకా స్వామివారికి సంబంధించిన బార్డర్ డిజైన్ అన్ని వీళ్ళే ఓన్ గా డిజైన్ చేశారనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క వినాయకుడికి ప్రతి ఒక్క క్లాతింగ్ అనేది డిఫరెంట్ కలర్స్ లో అవుతుంది. సో ప్రతి ఒక్క వినాయకుడిని చూద్దాము. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ వినాయకుడు ఏదైతే ఉందో మనకి ప్రైస్ వచ్చేసి మనకి 7 to 8 మధ్యలో అయితే ఉంటది అనమాట అరౌండ్. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క వినాయకుడిని అయితే కవర్ చేద్దాము. కూర్చున్న విధానం ఒకటి చేంజ్ ఉందండి వినాయకుడివి. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఈ వినాయకుడు మోడల్ ఏంటి అండ్ ప్రైస్ ఎంత ఉంటది చెప్పండి. ఇది మనకి దగ్గర ఇప్పుడు మనకు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క యూనిక్ స్టైల్స్ అనేది మనం తెచ్చామన్నమాట. ఒక్కొక్క దగ్గర నుంచి పూణే, ముంబై అట్లా మన హైదరాబాద్ ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక్కొక్క మోడల్స్ లో ఒక్కొక్క స్టైల్స్ లో తెచ్చినాం వినాయకుడు అనమాట. మనం ప్రతి ఒక్క దానికి మనము అనేది ధోతి వర్క్ అనేది, స్టోన్ వర్క్ అనేది, పగడి అనేది అన్ని ప్రతి ఒక్కటి యూనిక్ గా డిజైన్ మనమే చేస్తాము ప్రతి ఒక్కరితోటి. క్లాతింగ్ వర్క్ అనేది మనకి ఇంకా లేస్ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇప్పుడు మనకి లేస్ కానీ స్వామి వారికి ఎలా అయితే మ్యాచ్ అవుతుందో అట్లా మనకి స్టోన్ వర్క్ అని మొత్తం అయితే అన్న వాళ్ళే కంప్లీట్ చేస్తున్నారు. సో ఇది ఎన్ని ఫీట్స్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ ఏంటి చెప్పండి. ఇది 2.5 feet వరకు ఉంటుంది. ఓకే. ఇది మనకి దగ్గర 7,000 అట్లా పడుతుంది. 7,000 పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు అయితే మనకి 7,000 కి వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ వినాయకుడిని పెళ్లి కొడుకు వినాయకుడు అని చెప్పారు, మహారాజా గణేష్ మహారాజ్ అనమాట. సో ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ ఐడల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం వెళ్ళి చూస్తూ మాట్లాడాలి. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి కూర్చున్న మోడల్లో డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకు కూర్చున్న స్టైల్స్ చూస్తే ఒక్కొక్క విధానంగా కూర్చున్నట్టు మన స్వామివారి దర్శనం ఇస్తున్నట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం పర్టికులర్ గా ఈ స్వామి వారిని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. క్లాత్ కానీ షైనింగ్ ధోతి చాలా బాగా కట్టించారనమాట. ఇక్కడ వీళ్ళు మీకు ఏదైనా కావాలి, ఇంకేమైనా చేంజెస్ కావాలి అని అంటే కూడా వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. వినాయకుడికి సంబంధించింది జ్యువెలరీ పార్ట్, స్టోన్ వర్క్ ఏదైనా కానివ్వండి వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో ప్రజెంట్ అయితే సగం వరకు ఇక్కడ అన్న వాళ్ళు అయితే కంప్లీట్ చేసినారు మనకి స్టోన్ వర్క్ అనేది. అండ్ ఇక్కడ ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. ప్రతి ఒక్క వినాయకుడికి మనకి పైకి నుంచి అయితే శాల్వా వస్తుంది కదా. సో శాల్వాకి సంబంధించింది కూడా వాళ్ళు స్టోన్స్ తోనైతే స్టిక్ చేసి పైన శాల్వా లాగా ఇచ్చారనమాట డిజైన్. సో ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్ కలర్ లో మనకైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తుంది వినాయకుడు, ఇప్పుడు చూస్తున్న వినాయకుడు స్కిన్ కలర్ చూసుకుంటే, ఇప్పుడు ఈ వినాయకుడు స్కిన్ టోన్ కలర్ చూసుకుంటే మనకి వైటిష్ కలర్ లో ఉందండి మొత్తం విగ్రహము. అండ్ మనకి కింది వరకు అయితే స్వామివారి పాదాల దగ్గర స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ చేసినారు. సో అట్లా మనకి కిరీటం దగ్గర ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా మనకి కంప్లీట్ అనేది చేస్తారు. సో ప్రతి ఒక్క మోడల్ అయితే మనకి డిఫరెంట్ 2024 లో అయితే మనకి సోలాపూర్ నుంచి తెప్పించిన వినాయకులు ఇవి. ప్రతి ఒక్క వినాయకుడు చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని మనం చూసుకుంటే, సో ప్రజెంట్ ఈ వినాయకుడిని మనం చూసుకుంటే వినాయకుడికి కూడా మనకి పై నుంచి అయితే షాల్వా మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి, అవి కూడా మనం అబ్జర్వ్ చేసి చూద్దాము ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి 2 feet లో అయితే మన వినాయకుడు ఉన్నారనమాట. సో ఓవరాల్ గా మనకి చిన్న దగ్గరికి వెళ్ళి మనకి కిరీటం దగ్గర ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట స్టోన్ వర్క్స్ తోని. అండ్ స్వామి వారికి మనకి షైనింగ్ క్లాత్ తోని ధోతి అయితే కట్టించారు. కూర్చున్న మోడల్స్ లోనే డిఫరెంట్ గా ధోతి స్టైల్ అనేది కట్టించారనమాట. మహారాజ్ గణేశుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఇంకొక వినాయకుడు ఉన్నారనమాట. సీటింగ్ పొజిషన్ లో మనకి కింద కూర్చుంటే సింహాసనం ఏదైతుందో మనకి కాంట్రాస్ట్ కలర్ అనమాట. మనకి బ్లాక్ అండ్ గోల్డ్ లో వచ్చింది కలర్. అండ్ స్వామివారి విషయానికి వచ్చి మనం చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ లో ధోతి అయితే కట్టించారు. సో ఇవి మనకి 2 feet లో ఉన్నాయండి వినాయకులు. సో ఈ వినాయకులు మనకు చూసుకుంటే మనకు ప్రైస్ వచ్చి 6,000 అని చెప్తున్నారు అనమాట. సో అరౌండ్ మనకి 6,000 అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు మోడల్స్ కూడా మనం ఒకసారి పర్టికులర్ గా గమనించి చూస్తే ప్రతి ఒక్క వినాయకుడు కూర్చున్న సీటింగ్ పొజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కింద మనకి ఏదైతే కూర్చున్న విధానం ఉందో సో అవనేది మనకి డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ అట్రాక్షన్ వినాయకుడికి చెప్పుకోవాలంటే మనకి క్లాతింగ్ అండ్ స్టోన్ వర్క్ అండి. స్టోన్ వర్క్ తో చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ అన్ని
మహారాజా స్టైల్ వినాయకులు కూర్చున్నాయి అట్లా అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ప్రతి ఒక్క వినాయకుడికి మనకి మంచిగా కాంట్రాస్ట్ కలర్స్ లో అయితే మనకి డిజైన్ చేశారు. 2 ఫీట్స్ అండ్ 1.5 ఫీట్స్ ఒక్కొక్కటి ప్రైస్ అనేది సపరేట్ ప్రైజెస్ అవుతున్నాయి అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఈ వినాయకుడిని అబ్జర్వ్ చేసి చూస్తే మనకి తొండం కానివ్వండి అండ్ వినాయకుడు మోడల్ చూసుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న వినాయకుల కన్నా. ఈ వినాయకుడు ఫేస్ కట్ మనం చూసుకుంటే అండ్ మెయిన్ గా మనము స్వామి వాళ్ళు అబ్జర్వ్ చేసేది బొట్టు ఇంకా తొండం స్టైల్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వినాయకుడికి మనకి డిఫరెంట్ గా తొండం అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క వినాయకుడికి ఏదైతే మనకి తొండం కూడా గమనించి చూస్తే ప్రతి ఒక్క వినాయకుడు ప్రతి ఒక్క డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నాయి 1.5 ఫీట్ వినాయకుడు ప్రతి ఒక్కటి మనకి 6000 ప్రైజెస్లో అయితే చెప్పారు. అన్ని కూర్చున్న స్టైల్. సో ఇందాకైతే మనం గమనించి చూసాం కదా ఫ్రెండ్స్, స్వామివారిది ఫేస్ కట్ అనేది మనకి నవ్వుతూ చిన్న బాలపూర్ గణేశుడు ఎలా ఉంటాడో అలా అయితే కనిపిస్తుంది అనమాట మనకి. సో ప్రజెంట్ ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడికి మనకి స్టోన్ వర్కింగ్ వల్ల చాలా బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది. సో మనకి కూర్చునే విధానం స్టైల్ కూడా మారింది కాబట్టి సో అట్లా అనేది మనకి కొంచెం అట్రాక్షన్ అనేది కనిపిస్తున్నాయి అనమాట వినాయకులు. ఇక్కడ చూస్తున్న వినాయకులు మనకి 2 ఫీట్స్ అండ్ 1.5 ఫీట్ ఉంది. అండ్ ప్రైజెస్ వచ్చి మనకి 6000 అండ్ 2 ఫీట్స్ వచ్చేసి మనకి 7000 అరౌండ్ చెప్తున్నారు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వినాయకుడు అయితే కనిపిస్తున్నారు కదా. సో ఈ వినాయకుడు 2 ఫీట్స్ ఉంటారండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 4-5 అరౌండ్ చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేద్దాము వీడియోలో. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక వినాయకుడు వెంకటేశ్వర స్వామి మోడల్లో చూస్తున్నాం కదా. మనకు వెంకటేశ్వర స్వామి అనగానే ఫస్ట్ జ్యువెలరీ బాగా ఉంటది కదా స్వామి వారికి. సో అదే రూపంలో మనకైతే ఇక్కడ వినాయకుడిని డిజైన్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చి మనకి 5000 చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూర్చున్న మోడల్లో చూస్తున్నాం కదా, మన బుద్ధ వినాయకుడు. సో వినాయకుడు వచ్చేసి మనకి ప్రైస్ 4500 అలా ఉంటది అనమాట అరౌండ్. అండ్ ఇక్కడ మనకి దగర్ షేట్ వినాయకుడు అనమాట. సో ఈ వినాయకుడి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా వరకు అయితే ఈ వినాయకుడిలో చాలా మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ లో మనకి జ్యువెలరీ పార్ట్ అనేది మెయిన్ గా ఫోకస్ ఉంటదండి. మనకి ఇక్కడ ఈ వినాయకుడికి అయితే సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇట్లా మనకి కాంబినేషన్ లో ఇస్తారనమాట. మనకి క్లాతింగ్ ఒకవేళ మనకి సిల్వర్ ఉన్నప్పుడు జ్యువెలరీ పార్ట్ మొత్తం మనకి గోల్డిష్ కలర్ లో ఉంటది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 5000 ఉంటదండి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని మనం కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో చూసుకుంటే మనకి ఈ వినాయకుడు ప్రైస్ వచ్చి మనకి 4000 ఉండొచ్చు అరౌండ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ వినాయకుడిని చూస్తే మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఆ స్వామి వారి గురించి మాట్లాడుకుంటే మనకి 4000 అరౌండ్ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ కూడా చూసుకుంటే మనకి పికాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి. పికాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి పికాక్ మీద కూర్చున్నట్టు వినాయకుడు అవుతున్నారు అనమాట. అండ్ ఈ వినాయకుడు కూడా మనకు ఒక 1.5 ఫీట్ ఉండొచ్చు. సో ప్రైస్ వచ్చేసి మనకి 4500 4000 అలా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి శివయ్య మోడల్లో శివుడు రూపం యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా అయితే ఉంటుందో సో అలా అయితే శివుడు రూపంలో అయితే డిజైన్ చేశారు. మనకి లింగం మీద కూర్చున్నట్టు బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి వెనకాల లింగం అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4-5 చెప్తున్నారండి. అండ్ పర్టికులర్ గా ఇక్కడ ఇంకొక బాల్ గణేష్ చూసుకుంటే మనకి బాల్ గణేష్ లో కూడా చాలా డిఫరెంట్ పొజిషన్ లో అయితే ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు బాల్ గణేష్ మూషికం మీద అయితే కూర్చొని ఉన్నారు. అండ్ దీని అరౌండ్ ప్రైస్ వచ్చేసి మనకి 5000 అలా చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంకొక వినాయకుడు చూస్తే లాల్ బాల్ వినాయకుడు అనమాట. ఎప్పుడు ఈ వినాయకుడు సీటింగ్ పొజిషన్ మనకి మహారాజ్ స్టైల్లో అయితే ఉంటది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 4-5 చెప్తున్నారు అరౌండ్. ప్రెసెంట్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మోడల్ అయితే నేను కవర్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి అని అన్న వాళ్ళు చెప్పారు, మనకి నెగోషియబుల్ కూడా చేస్తామని చెప్పి. సో మీరు ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు నెగోషియబుల్ కూడా చేస్తారు అండ్ కస్టమైజ్ కూడా చేస్తారు. మీకు ఇంకేమైనా వినాయకుడికి ఏమైనా చేంజెస్ కావాలి క్లాతింగ్ లో కానీ ఇంకా మోడల్లో కానీ ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా చేస్తారు. అండ్ ఈ షెడ్ పేరు వచ్చి మనకి ఓం శ్రీ గణేష్ ఆర్ట్స్ అనమాట. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్ ఉంది కదండి. సో అక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటది అనమాట. అక్కడ మనకి క్లియర్ గా బ్యానర్ కూడా ఉంటది. అండ్ నేను డిస్క్రిప్షన్ లో మీకు అడ్రస్, లొకేషన్ అండ్ ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క చిన్న వినాయకులు అయితే చాలా బాగున్నాయండి. 1.5 ఫీట్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 ఫీట్స్ అబోవ్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ నెగోషియబుల్ కూడా ఉంటది అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.